अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। వాడు ఇప్పుడు అడుగుతున్నాడు, ఆత్మ అంటే నేను అన్న భావమే కదా, నేను అంటేనే ఆత్మ అంటున్నారు కదా మీరు. నేను అంటే నాకు తెలుసు కదా, నా చుట్టూ ఉన్నది నీవు అనే జగత్తు కదా, నా చుట్టూ ఉన్నది నీవనే జగత్తు. నేను నేను నాకు తెలుసు ఆ సంగతి. నేను ఇంకేం తెలుసుకోవాలి? మీ అందరిలాగే మీ అందరికి కూడా నేను నాది ఇద్దరు తెలుసు. అది కాక ఈ నేను ఆత్మనని ఆ కనబడుతున్న జగత్తంతా దాంట్లో కూడా ఒక నేను ఉందని అది జగత్తని నాకు తెలుస్తోంది. అంటే అద్వైతం నాకు బాగా తెలిసిపోయింది. ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? ఇంకేం తెలుసుకోవాలి? మీరు నాకేం చెప్పాలి, నేనేం వినాలి అంటే వాడికి అంతా తెలిసింది కాబట్టి ఇంకా ఏం తెలియకల్లా కదా. గురువు గారు ఎట్లా చివాట్లు పెడతారో వినండి. తెలిసిందన్నాడు, ఇంకా నేనేం తెలుసుకోవాలి? నీకు తెలిసిన నేను, నీకు నేను అని తెలిసి అంటున్నావే, నీకు తెలిసిన నేను ప్రాణము, శరీరము, మనస్సు, అహంకారం మేరకే వ్యాపించింది. నువ్వు నేను నేను అని ఎవరిని అంటున్నావంటే నీ ప్రాణాన్ని కదా. నా ప్రాణం బాగలేదు అంటావు కదా, అది నా ప్రాణం అంటావు. కానీ నువ్వేమనుకున్నావు? అది నేను అంటున్నావు. నీకు తెలిసినది ఈ శరీరాన్ని నేనంటున్నావు, ప్రాణాన్ని నేనంటున్నావు, శరీరాన్ని నేనంటున్నావు, మనస్సుని నేనంటున్నావు. కానీ నా మనస్సు అనే మళ్ళీ మాట్లాడతావు. మనస్సుని నేనంటున్నావు, అహంకారాన్ని నేనంటున్నావు కదా. నాకు తెలియదు అంటున్నావు కదా, కాదు అది అహంకారం. ఈ నాలుగింటికి నాలుగుని వ్యాపించి ఉన్నది నీ నేను. అంటే మీ నేను నాదిని నేననే నేను. అప్పుడు దాని పేరు మేము పెట్టుకున్న పేరు నకిలీ నేను. ఒరిజినల్ నేను నీకు తెలియదు. కానీ నువ్వేమంటున్నావు? నాకు ఒరిజినల్ నేను తెలుసు అంటున్నావు. నకిలీ నేనుతో మనమందరం వ్యవహారం చేస్తున్నాం, ఒరిజినల్ నేను కాదు. ఎందుకంటే ఒరిజినల్ నేను నకిలీ నేను అని మీరు చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఏమిటంటే ఎవరైనా ఏదన్నా మాట అన్నారు అంటే, ఏ మాట అయినా కానీ వెంటనే శరీరంలో ఉన్న నకిలీ నేను స్పందిస్తుంది, ఒరిజినల్ నేను మాట్లాడదు. మీరు అది గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుంది కదా. ఏదైనా ఒక విషయంలో ఒరే ఇది ఎవర్రా తినలేదు, ఇది ఇక్కడే ఉంది అంటే అందరికీ అమ్మ పదార్థాలు పెట్టింది, అందరూ తీసుకుపోయినారు, తిన్నారు. ఒకటి ఎక్కడ మిగిలింది. ఆ ఒకటి మిగిలింది ఎవరిదో
ఎవర్రా ఇక్కడ తినలేదు మిగల్చలేదు అని అంటే ఎవడు తినలేదో వాడు మాట్లాడు, మిగిలిన వాళ్ళందరూ నేను తీసేసుకున్నా అంటారు. నిన్ను అడిగాడా? ఎవరు తినలేదో వాళ్ళని అడుగుతోంది అమ్మ. అందరికీ పలహారాలు పెట్టింది, ఎవడో ఒకడు కప్పు తీసుకోకపోతే అమ్మ ఎవడరా తీసుకోలేదు అంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. తీసుకున్న వాళ్ళందరూ ఏమంటారంటే, అమ్మకు కావాల్సింది ఏమిటి? ఎవడు తీసుకోలేదో వాడు కావాలి, వాడు స్పందించాలి. అమ్మ నేను తీసుకోలేదు, ఫలానా కారణం, నాకు ఆకలి కాలేదు, నాకు అది నచ్చలేదు, అది వాడు చెప్పాలి. వాడు పలకడు. ఎవడు పలుకుతాడు? మన వాళ్ళు. అప్పుడే నేను అంటూ ఉంటా, జీవుణ్ణి అట్లా వెంటనే లేవనీయవాకండే వాడిని తలకాయ పగల కొట్టండి అని. కొట్టరు, ముందు జీవుడు వచ్చేస్తాడు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగగానే ఇమ్మీడియట్గా నేను అనే భావం నీకు వచ్చిందంటే వాడిని జీవుడు అనుకోండి, ఇంకేం అక్కర్లే. ముందు వాడు మాట్లాడతాడు, వాడి స్వభావం అది. అర్థమైందా? అసలు తినని వాడు అంటే వాడు ఏ కారణంగా తినలేదో వాడు వచ్చి చెప్పే లోపల వీడు చెప్పేస్తాడు. అక్కడ నూనె ఎవరు పోసారా, కాలు జారి ఎవరైనా కింద పడతారు అని అమ్మ అన్నదనుకో, వెంటనే ఏమంటారంటే నిజంగా వాడు పోసి ఉండకపోవచ్చు, వాడు స్పందించాల్సిన పనిలే, నేను పొయ్యలేదు అని చెప్పక్కర్లే. ఎందుకంటే నీ మీద నీకు అనుమానం ఉంది, నన్ను అనుకుంటారేమో అందుకని నేను ముందే చెప్పేస్తే పోతుందేమో. అంటే నీ నేచర్ అటువంటిది కదా. అందుకని ఏమంటారు, ఆ పొయ్యని వాడెవడో పోసినవాడు నేను పోసాను అని రాడు. పొయ్యనివాడు నువ్వు పొయ్యలేదు కదా, నువ్వు ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు? మీకు తెలియడానికి చెప్తున్నా. వాణ్ణి జీవుడు అనుకోండి. ఎవడైతే ప్రతిదానికి వెంటనే స్పందిస్తాడో వాడు జీవుడు. ఒరే కాపీలు కొట్టబాకండ్రా అని టీచర్ అన్నాడు అనుకోండి, వెంటనే ఒకడేమంటాడు, నేను కొట్టడం లేదు సార్. నువ్వు కొట్టావో కొట్టలేదో నేను అడిగానా నిన్ను? వాణ్ణి జీవుడు అనుకోండి. ఇంకా ఇంతకంటే నేను చెప్పలేనురా. మీరు కూడా ఎంత తొందరగా స్పందిస్తుంటే అది మీకు సంబంధం లేని విషయం. ఎందుకు మరి స్పందిస్తున్నావు? ఎందుకు స్పందిస్తున్నావో చెప్పండి. ఎవరన్నా అట్లా అంటాం, మీరు విన్నారు కదా. ఎందుకు అట్లా అంటున్నారు? అమ్మ నాకు సరిగ్గా వినపడాలి, ఒక్కళ్ళు చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. ఏం భయం లేదు, ఎవరు మిమ్మల్ని కోపడతారేమిరా? చెప్పండి. వాడు ఎందుకు అట్లా అంటున్నాడంటే ఈ దేహంతో అంత తాదాత్మ్యం చెందాడు వాడు. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాడు, దీన్ని రక్షించుకోవాలి. నువ్వు తప్పేసేయకపోతే దీన్ని రక్షించుకోవాలని అంత నీకెందుకు తాపత్రయం? ఆలోచించండి. కానీ చెప్పేస్తాడు కదా. వాడు ఏమనుకుంటున్నాడంటే ఈ దేహం నాది. నాది అంటే తాదాత్మ్యం కదా. అందుకని దీన్ని నేను కాపాడుకుంటూ ఉండాలి. ఆ నూనె పోసింది నేనేనని తెలిస్తే, నేను పోయలే, నాకు తెలుసు, నేనేనని తెలిస్తే ఆ వచ్చే పనిష్మెంట్ నుంచి దీన్ని అసలు నువ్వు పొయ్యలేదు, నీకు పనిష్మెంట్ రాదు. ఎందుకంటే నువ్వు పొయ్యలేదని నీకు తెలిసినప్పుడు ఆ నూనె ఎవరు పోసాడరా అంటే వెంటనే నువ్వు నేను పొయ్యలేదు అని అనక్కర్లేదు కదా. ఎవడో పోసిన వాడే బయటకు వచ్చి నేనే పొరపాటుగా అక్కడ సీసా తీసుకుపోతుంటే పడిందనో, లేకపోతే నేను నీళ్లు తీసుకుపోతుంటే నీళ్లు తొనికినాయనో వాడు మాట్లాడుకుంటాడు. కానీ నువ్వు పొయ్యలేదని నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ జీవుడి లక్షణం ఏమిటంటే ఎప్పుడూ దీన్ని కాపాడుకుంటూ ఉండాలి వాడు. అంటే ఇది తప్పులు చేస్తూ ఉంటుందని వాడికి తెలుసు కదా. ఇది తప్పులు ఎందుకు చేస్తుందండి, దీనికి ఇదే పనే అంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు కదా. మీరు అంటారు చూడండి, ఎప్పుడు నా చేతిలోంచి గిన్నె గ్లాసో జారి పడుతుంది కదా మనకి, అది పడగానే శబ్దం అవుతుంది కదా కదా. అది అసంకల్పిత ప్రతీకార చర్య. అసంకల్పితం, సంకల్పం చేసి గిన్నె కింద పడేయాలని పడేయలే.
ఈ శరీరం అట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది. వెంటనే ఎవర్రా గిన్నె పడేసింది అని ఇంట్లోంచి అమ్మ అరిచిందనుకో, వెంటనే అమ్మ నేను చేయలే, అది అక్కడి నుంచి కింద పడింది, దానికి అదే పడింది. ఈ మాట ఎన్నిసార్లు అని ఉంటారు, గుర్తు చేసుకోండి కదా. దాన్ని జీవత్వం అంటారు. జీవత్వం ఎక్కడుంది అంటే వెతుక్కోకర్లే మీరు. మీరు 24/7 జీవత్వంలోనే ఉంటారు. ఇదేమండి మా కర్మ, మమ్మల్ని ఆత్మ అంటారు, మమ్మల్ని 24/7 జీవత్వంలో ఉంటారని తిడుతున్నారు అంటే, ఆనందధామంలో కూర్చున్న కాసేపు, ఎందుకంటే ఇక్కడ అనస్థీషియా ఇచ్చేస్తాం, ఇప్పుడు ఆ భావం రాదు, జీవభావం రాదు. ఇప్పుడు కూడా జీవభావం ఎక్కడొచ్చిందో చెప్పనా? మీకు తెలిసిన ఆన్సర్ కూడా చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది నేను అన్న భావం మీకు ఉండబట్టి, ఇది తప్పైతే అందరిలో నన్ను ఏమన్నా అంటే ఎవరినంటారు? నాదిని కదా కదా, నాది అనొచ్చు కదా. మనం అట్లా అనుకో. అర్థమైందా? ఇప్పుడిప్పుడే ఆనందధామంలో జీవభావం ఉండదు అంటున్నా కానీ, ఇక్కడ కూడా ఎవరిని వాళ్ళు చూసుకుంటారు కదా. అది జీవభావం అంటే. నువ్వు అనుకుంటున్న నేను, గురువుగారు జవాబు చెప్తున్నారు, ప్రాణము, శరీరము, మనస్సు, అహంకారం మేరకే వ్యాపించింది నీ నేను. అది మలినాత్మ, దాని పేరు మలినాత్మ, శుద్ధాత్మ కాదు. ఏమ్మా? పరిశుద్ధాత్మకే ఆత్మ అని పేరు. ఈ పరిశుద్ధాత్మ అన్న పదం మనం వాడుకోం, క్రైస్తవులు వాడతారు. చూడండి, వాళ్ళకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకు కూడా జీవ, జగత్, ఈశ్వర, వాళ్ళు అలా పేర్లు పెట్టుకున్నారు. పరిశుద్ధాత్మ పరమాత్మ అంటే పరిశుద్ధమైన వాడు, వాడికి ఏమాత్రం మాలిన్యం లేదు. దేహ తాదాత్మ్యం ఉంటే మాలిన్యం, దేహ తాదాత్మ్యం లేకపోతే మాలిన్యం లేదు. పరమాత్మకు మాలిన్యం లేదు. అటువంటి వాడు పరిశుద్ధ ఆత్మ. శుద్ధాత్మ, శుద్ధాత్మకు వాళ్ళు పరి అనేటువంటి ఒక దాన్ని కూడా చేర్చుకున్నారు. అంటే ప్యూర్ కాన్షియస్నెస్, దాంట్లో ఇంకా ఏమాత్రం మాలిన్యం లేదు. మాలిన్యం లేని పరమాత్మ. తండ్రి ఇంకొకడు ఉన్నాడు, తండ్రి మధ్యలో వాళ్ళకి యెహోవా. ఆ తర్వాత కుమార ఇంకొకడు ఉన్నాడు, ఆ కుమార జీసస్ క్రైస్ట్. ఏమ్మా? కుమారుడు జీసస్ క్రైస్ట్. ఈ సృష్టి అంతా సృష్టి నిజం కాదు అనడానికి కదా, ఆ జీసస్ క్రైస్ట్ తండ్రి లేకుండా పుట్టాడు. అవునా కాదా? ఎవడైనా తండ్రి లేకుండా నేను పుట్టాను అంటే నేను నిజమా? నేను అబద్ధం. తండ్రి లేకుండా పుట్టాడు అంటే, తండ్రి లేకుండా ఎవడు పుట్టడానికి వీల్లేదు కదా. ఒకవేళ ఇప్పుడు ఈ IVF ఏదో చేస్తున్నారు కదా, AVF ఏమ్మా? AI కాదే, IVF కరెక్టే కదా, IVF అన్నా కదా. IVFలో ఎవరైనా ఆ స్పెర్మ్ డోనార్ని ఎవరినన్నా పిలుచుకొని వాళ్ళు కృత్రిమమైన గర్భధారణ చేసి బిడ్డని కన్నా కూడా ఆ తెలియని వాడెవడో తండ్రి ఉంటాడు, కానీ తండ్రి లేకుండా పిల్లవాడు పుట్టాడు అన్నది అబద్ధం. మరి పుట్టాడు అని చెప్తుంటే అబద్ధం అంటారేమిటండి? అంటే ఆ పిల్లవాడు లేడు అని అర్థం. కథలో వాళ్ళు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అంటారు, వాడు కన్యకు పుట్టాడు అంటారు కదా. కన్యకు కూడా మనకి కూడా కుంతికి కొడుకు పుట్టాడు కదా, పుట్టాడు కదా. కానీ కన్యప్రాయమునందు భాస్కరుని కరుణ. ఆ పిల్లవాడికి తండ్రి ఉన్నాడు, ఎవడు? సూర్యభగవానుడు. అంతేగాని తండ్రి లేకుండా బిడ్డ పుట్టడానికి వీలే లేదు. తండ్రి లేకుండా పుట్టాడు అంటే జగత్తు మిథ్య అంటాం, వాళ్ళకు కూడా సిస్టంలో ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే జగత్ బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనా పరహ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రామనాథం గారు చెప్పలే, వాళ్ళు చెప్పిన పాస్టర్కి తెలియదు, కాబట్టి వాడు చెప్పే వాళ్ళకు కూడా తెలియదు. అది ఏమ్మా? మలినాత్మ,
శుద్ధాత్మ అంటాం, పరిశుద్ధ కాదు. నేను పరిశుద్ధ అని రాశాను అంటే ఏమాత్రం మాలిన్యం కొంచెం కూడా లేనటువంటిది. దాన్ని ఏమంటారంటే శుద్ధమాయ, మలినమాయ అని రెండు పేర్లు మీకు ఫండమెంటల్స్లో చెప్పుంటారు. మన దగ్గర మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉన్నాయి. నిజంగా అవి 4 కాదు. 4 సార్లు నేనే కలెక్టరు, నేనే అమ్మ, నేనే ఇంట్లో వంట చేసే ఆమెని అంటే నేను 4 పోస్టులు చేస్తున్నా కదా. అట్లా పరమాత్మ ఒకటి మనస్సుగా, ఒకటి బుద్ధిగా, ఒకటి చిత్తంగా, ఒకటి అహంకారంగా వాటిల్లో పని చేస్తూ ఉంటాడు. సచ్చిత్తులే కదా. ఆ పని చేసే వాటిని ఇనీషియల్ స్టేజ్లో ఈ మాటలు చెప్తాం, తర్వాత చెప్పాం. కొంతకాలం అయిన తర్వాత మీకు ఆ మాట చెప్పాం. ఇదివరకు చెప్పాం. ఏం చెప్పామంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4ట్లో ఈ బుద్ధి, చిత్తము అనేటువంటివి 2 ఒక పేరు, మనస్సు, అహంకారం అనేది ఒక పేరు, ఒక జత. ఇది ఒక జత. ఏమ్మా, ఇది ఎప్పుడు కూడా మలినమైనటువంటి విషయాలే. మలినం అంటే ఈ నకిలీ ఆత్మకు సంబంధించినట్టుగానే మాట్లాడుతుంటుంది. అంటే మనస్సు, అహంకారం 2 శరీరానికి సంబంధించినవి. దాని పేరు మలినాత్మ అని పేరు. దీనికి శుద్ధాత్మ అని పేరు. అది ఆత్మే, ఇది ఆత్మే, ఒక ఆత్మే. ఈ పని చేస్తే ఇది, ఆ పని చేస్తే అది. ఏమ్మా, శరీరం వైపు మాట్లాడుతున్న జీవభావం అంతా కూడా మలినాత్మకు సంబంధించింది, అది శుద్ధాత్మకు సంబంధించింది. కాబట్టి ఏం చెప్తున్నాడంటే శరీరంలో ప్రాణము, శరీరము, మనస్సు, అహంకారం చూడండి, అందులో బుద్ధి, చిత్తం లేవు. బుద్ధి, చిత్తం ఉంటే బుద్ధి ఎప్పుడూ కూడా బుద్ధికి విజ్ఞానమై కోశంలో దానికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆలోచన లేకుండా మాట్లాడవాకురా అంటాం కదా, విన్నారా మీరు? ఆలోచన అంటే, లోచనం అంటే కన్ను, ఆలోచన అంటే మనస్సుతో ఆలోచించి మాట్లాడరా, బుద్ధితో విచారించి మాట్లాడు, లేకుండా గబగబా నోటికొచ్చింది మాట్లాడదు. ఆలోచన అంటారు, విన్నారు కదా. ఆలోచన అంటే ఆలోచించడమా? ఆ కన్నుతో చూడటం. ఆ కన్నుతో చూడటం అంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం, మంచి చెడుని ఆలోచించటం. చూడండి, మనకు ఎప్పుడైనా ఒక పని చేద్దామని అనుకుంటే మీ లోపలి నుంచే ఒకటి, ఆ పని వల్ల ఈ నష్టాలు వస్తాయి, ఆ పని చెయ్యొద్దు అని లోపలి నుంచి ఒకటి అంతరాత్మ ప్రబోధం అంటాం. అంతరాత్మ అంటే బుద్ధి, చిత్తము చెప్పే మాటలు. చిత్తం ఎలా చెబుతోందండి అంటే దానికి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది. ఇంతకుముందు అట్లా ఆ పని చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరో దానికి చాలామంది తెలుసు. ఎవరికి? చిత్తానికి. ఇంప్రెషన్స్ అవే కదా. అది దృష్టిలో పెట్టుకుని ఈ పని నువ్వు చేసినా కూడా నీకు నష్టం వస్తుంది అని ముందే చెప్తుంది. మళ్ళీ దాన్ని అంతరాత్మ అంటాం. మాట్లాడుతూ ఉంటుంది ఎవరు? ఈ మనస్సు, అహంకారం, నాదిని నేననుకున్న నకిలీ నేను మాట్లాడుతూ ఉంటుంది. అర్థమైందా? దాన్ని మలినాత్మ. ఎందుకు దాన్ని మాలిన్యం అన్నారు? ఏమన్నా ఇంత మసి పూసుకుంటుందా అంటే మసి పూసుకోదు. అది జగత్తు వైపు బహిర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయటికే దాని ప్రయాణం చేస్తూ ఉంటుంది, లోపలికే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకటి శుద్ధాత్మ లోపలికి ప్రయాణం చేస్తుంది, మలినాత్మ బయటికి ప్రయాణం చేస్తుంది. వీళ్ళిద్దరూ కాసేపు ఘర్షణ పడతారు. ఆ ఘర్షణని మనకేమంటారంటే దైవాసుర సంపద్విభాగం. దైవీ సంపదకి, దైవీ సంపద ఎందుకన్నారు దాన్ని? అది లోపలికి వెళ్ళి మాట్లాడుతోంది. ఇది లోపలికి బయటికి అంటే లోపల ఉన్న నేను గురించి మాట్లాడుతోంది, అది నాదిని గురించి మాట్లాడుతోంది ఇది కదా. అందుకని దీని పేరు మలినాత్మ. మాలిన్యం అంటించుకుంటుంది. ఏమిటి మాలిన్యం అంటే మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. అది ఇంకా జన్మ లేదు. దాని మాట వింటే జన్మ రాదు. చాలాసార్లు మనకు చెప్తుంది, ఇది ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి, ఈ పని అయినాక చేసుకుంటాలి, ఆ పని కూడా అయినాక చేసుకుంటాలి. ఏమో బా, అన్నీ చేసుకుని కూర్చుంటే నాకైతే నిద్ర వస్తున్నది,
ఇంకా ధ్యానం ఏం చేయమంటావు? చివరికి ఏమైంది? అది అర్థమైందా? అందుకని మలినాత్మ శుద్ధాత్మ అది ఉపాధిలో బందీ కాదు, అది అనాత్మ మీద పరుచుకొని ఉంటుంది. ఆత్మ అనాత్మ అనేవి రెండు ఉండవు, అవి రెండు ఒకటే. సృష్టి వాస్తవం కాదు, నువ్వు చూస్తే అది కనిపిస్తుంది. సృష్టి వాస్తవం కాదు, సృష్టి అన్న పదమే అబద్ధం కదా. అది నిజంగా నీకు కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది అంటే మలినాత్మతో చూస్తున్నావు కాబట్టి ఆ సృష్టి అంతా నీకు నిజంగా కనపడుతోంది. శుద్ధాత్మతో చూస్తే నీకు నిజంగా కనపడదు. ఎట్లా చెప్పండి? శుద్ధాత్మతో మలినాత్మతో దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నాడు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నువ్వంతా బ్రహ్మమునే చూడగలవు అంది మనకు శాస్త్రం. నా దృష్టిని జ్ఞానమయం ఎలా చేసుకోవాలి? నా దగ్గర మలినాత్మ శుద్ధాత్మ అని రెండు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏమి రెండు ఉన్నాయి? నా మనస్సు, నా అహంకారము, నా బుద్ధి, నా చిత్తం. ఈ నాలుగు మనకు ఉన్నాయి కదా. ఎవరికన్నా లేవా? ఏమా ఎవరికన్నా లేవా? ఉన్నాయో లేవో చూసుకోండి, మీ దగ్గర ఉంటే చెప్పండి కదా. నాకు కళ్ళు ఉన్నాయండి, నాకు చేతులు ఉన్నాయండి, నాకు మాటలు ఉన్నాయండి, నాకు పొట్ట ఉందండి, నాకు కాళ్ళు ఉన్నాయండి అన్నట్టుగా నువ్వు మరి దాన్ని చూడగలుగుతున్నావా? కాసేపు అంతర్ముఖం వెళ్ళు, నీకు కనపడతారు వాళ్ళు. మీకు మీకే అనుభవంలో తెలుస్తోందర్రా. మీరు చూడండి, ఈ పని చెడిపోతుందని నేను ముందే అనుకున్నా కదా. అంటున్నావా లేదా? ముందే అనుకున్నప్పుడు నీ లోపల అనుకున్నావా బయట అనుకున్నావా? మరి లోపల అనుకున్నా అనిపించేవాడు ఇంకోడు ఉన్నాడు కదా, వీడు కాదు కదా కదా. ఈ సృష్టిని నువ్వు వాస్తవం కాదు, అది నీవు చూస్తే అది కనిపిస్తుంది అంటే, మామూలుగా నేను మలినాత్మతో చూస్తే మీరందరూ మనుషులు కనపడతారు. ఎట్లా కనపడతారు అంటే ప్రతి ఒక్కళ్ళ పేర్లతో సహా నాకు తెలుస్తాయి. ఎప్పుడైతే మీ పేరు నాకు తెలిసి అంటే నా జ్ఞాపకంలో వచ్చి నేను మణి అని పిలిచాను, రవి అని పిలిచాను, భరత్ అని పిలిచాను అనుకో, ఇమ్మీడియట్గా నాకు భరత్ ఎవడో, వాడి పెళ్ళం, వాడి పిల్లలు, వాడి అమ్మ, వాడి నాన్న మొత్తం అన్నీ తెలుస్తారు కదా. అట్లా ఒకళ్ళ పేరు పెట్టి పిలిస్తే అంటే నామరూపాలతో నేను పెట్టేటప్పటికీ మణిని నొక్కగానే మణి వెంట ఉన్నదాని మన వాళ్ళ దగ్గర నుంచి నాకు మొత్తం కనపడతారు. కనపడతారా? కనపడతారు కదా. ఇప్పుడు నాకు నామరూపాలు కనపడ్డాయా, పరమాత్మ కనపడ్డాడా? మరి వాళ్ళందరూ పరమాత్మేనని నేను మాటల్లో చెప్తున్నాను, కానీ వీళ్ళందరూ నాకు మనుషులుగా కనబడుతున్నారు. వీళ్ళనే పరమాత్మగా నన్ను ఎట్లా చూడమంటావు? అది కదా ప్రశ్న. పరమాత్మ అంతటా ఉన్నాడు అని మనకు తెలుసు కదా. అంటే చూడలేదు కానీ శ్రోతవ్యం, మాటలు విని విని మనం పరమాత్మ అంతటా ఉన్నాడు అంటున్నాం. నేను దీన్ని చూపించి ఇదేమిటి అని అడిగాను. ఇక్కడ ఏముంది అని అడుగుతున్నా. ఇక్కడ ఒక సిల్వర్ ప్లేట్ ఉంది అని మీరు చెప్తున్నారు, అవునా? కాసేపు ఉన్నాక ఇది చూపించి మళ్ళీ అడిగా, ఇక్కడ ఏముంది అని అడిగా. ఇక్కడ ఒక పెన్ ఉంది, లేకపోతే మార్కర్ ఉంది, ఏదో ఉంది అని చెప్పారు. ఇదేమిటి అని అడిగా. టేబుల్ ఉంది అంటున్నారు. ప్రతి చోట ఆ పిల్లర్ అది ఉంది అంటున్నారు. ఇక్కడ ఎవరున్నారు అన్నా మనుషులు కూర్చుని ఉన్నారు అంటున్నారు. అన్నారా? ఏమ్మా ఇదేంటని అడిగా. మైకు ఉంది అంటున్నారు. వీటన్నిటిలో మైక్ అన్నది నామరూపాలు, ఉంది అన్నది పరమాత్మ లక్షణం, ఉంది అన్నది సద్రూపం. నువ్వు ఉందిని చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, బట్ ఉంది అని చెప్పటంలే, మైకే ఉందని నీకు ప్రామినెంట్గా మాట్లాడుతున్నావు. అర్థమైందా? అట్లాగే మణి ఉంది, భరత్ ఉన్నాడు, రవి ఉన్నాడు అని మాట్లాడుతున్నప్పుడు నామరూపాలనే నువ్వు చూస్తున్నావు. నీ దృష్టిలో ఉన్నాడు అన్నది చూడలే కదా. ఈ ఉన్నాడు అన్నది అయాం అంటాం కదా, హీ ఈజ్ అంటాం, హీ ఈజ్ రామ, ఐ యామ్ భానుమతి అంటున్నావు కదా. ఆ యామ్కి అర్థం ఏంటి? ఉన్నాను కదా.
ఆ ఉన్నది ఉన్నాను అని చెప్పే మాట సత్తు యొక్క అస్థి రూపం. నువ్వు మాట్లాడుతూ నేను ఉన్నానని అనక్కర్లేదు, నువ్వు ఉన్నది నాకు కనపడుతూనే ఉంది, అయినా ఉన్నానని ఎందుకంటున్నావు? అది ఏమ్మా సత్తు రూపం. సత్తు అంటే సత్ అంటే నిర్వికల్పమైన సత్తు, సవికల్పమైనప్పుడు అస్థి అవుతోంది. మీకు ఫండమెంటల్స్లోనే అవి తెలుసు. కాబట్టి నువ్వు ఆ నామరూపాలు చూడకుండా ఈ అస్థిని చూడు. మరి తర్వాత అండి, ఆ అస్థితో పాటు అది ఉన్నది అని చెప్పడానికి నా జ్ఞానానికి ఒక భాతి అనే శక్తి ఉంది. నా జ్ఞానానికి ఏం శక్తి ఉందంటే, నేను ఉన్నానని నాకు తెలుసు, ఎదుటి ప్రపంచం కూడా ఉంది అని నాకు తెలుసు. ఎవరికి ఈ నాక కాదు, నా లోపల ఉన్న ఆ నేనైన ఒరిజినల్ నేనుకు తెలుసు. అర్థమవుతోందా కదా? ఆ నేను ఆ భాతి అనే పేరుతో దాన్ని చూసి దేని చూసింది? సత్తును చూసింది. అప్పుడు ఆ సత్తు ఏమైపోయింది? అస్థి అయింది కదా, నేను భాతి కదా, నా భాతిని దాని మీదకి పంపించి కదా నాకు అది మణి అని తెలిసింది. అప్పుడేమవుతుంది? అస్థి భాతి ఉంది. అస్థి భాతి మీద ఎవరున్నారు? మణి ఉంది. మణి యొక్క నామరూపాలు ఉన్నాయి. నేను నామరూపాలను చూస్తున్నాను, అస్థి భాతిని చూడటల్లా. అందుకని నామరూపాలను చూసేది మలినాత్మ, అస్థి భాతిని చూసేది శుద్ధాత్మ. ఇప్పుడు అర్థమైందా? ఇంకా మీకు అర్థం కాకపోతే, అర్థమైంది కానీ ఇంకా 2-3 ఉదాహరణలు చేసుకుని మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ గురువు పాఠం చెప్పడు. దేహం ఉన్న గురువు ఫండమెంటల్స్ మాత్రం చెబుతాడు, తర్వాత అన్నీ తెలుసుకోవాల్సింది మనమే. మరి అది కూడా మీరే చెప్పండి అంటే కష్టం. మీకు తెలియకపోతే నేను చెప్తాను కదా, అంతా మీరే చెప్పండి అంటే నేనే అన్నం తింటాను, మరి మీకు బలం వస్తుందేమో చూద్దాం. రేపటి నుంచి మీరు అన్నం మానేయండి, నేను మాత్రం అన్నం తినొస్తాను. అది కాదురా పద్ధతి. అమ్మ మొట్టమొదట మనకి ఇంతంత ముద్దలు పెట్టి అన్నం నేర్పిస్తుంది కదా, తర్వాత మన్నే తినమని ఒక బౌల్లో వేసి ఇస్తుంది మనకు. అది కొంచెం పారేసుకున్నా కొంచెం కింద పడేసుకున్నా మనకి చేత కాకపోయినా తింటాం. తర్వాత కంచంలో అన్నం పెట్టి నువ్వు తినరా అంటుంది. కొన్నాళ్ళు అయినాక అమ్మ నువ్వే పెట్టుకొని నువ్వే తినరా అంటుంది. నేను పెట్టను కూడా పెట్టలేనురా, అయిపోయింది, పెద్దదాన్ని అయిపోయా, నువ్వే అన్నం పెట్టుకుని నువ్వే తిను అంటే. ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు చూడండి, మీకు మీ దృష్టిని జ్ఞానమయం చేసుకునే పద్ధతి చెబుతాను. రేపటి నుంచి ఆ పనే రేపటి నుంచి వద్దు, ఇవాళ నుంచే చేసుకోండి. మలినాత్మ శుద్ధాత్మ ఏమేం చేస్తున్నాయో చెప్తున్నాను కదా. మరి శుద్ధాత్మ అస్థి భాతిని చూస్తోంది. అస్థి భాతిని చూసి దాని నిర్వికల్పంలో దాని రూపం సచ్చిత్తులు కదా. ఇప్పుడు అస్థి భాతి, ఇప్పుడు సవికల్పంలో సోపాధికంలో. సోపాధికం అంటే ఉపాధితో చేరితే అది అస్థి భాతి, నిరుపాధికమైతే అది సచ్చిత్తులు. అస్థి భాతితో పాటు ఇంకా ఏమున్నాయంటే నామరూపాలు కూడా ఉన్నాయి. నేను నామరూపాలనే చూస్తాను, అస్థి భాతిని చూడటం లేదు. ఇప్పటి వరకు రామనాథం గారు దొరికే వరకు మనం అస్థి భాతిని చూడటం నేర్చుకోలేం కదా. ఆయన చాలాసార్లు చెప్పుండొచ్చు, కానీ మన దృష్టిని మనం మార్చుకోలేం. ఇప్పుడు మార్చుకుంటే అస్థి భాతిని ఎలా చూడాలి అంటే, మీ ఇంట్లో రోజు ఒక్కసారైనా మిర్రర్ చూస్తారు కదా, మన అద్దం చూస్తాం కదా. ఒక్కసారైనా చూడకుండా ఎట్లా గడుస్తుందిరా? చూస్తాం. చూసినప్పుడు నీ బొమ్మ అద్దంలో పడుతుంది కదా, అద్దంలో మొత్తం పడుతోందా, అద్దంలో ఒక పార్టులో పడుతోందా? నీ పార్ట్ కాకుండా, నీ మొహం పడ్డ చోటు కాకుండా ఇంకా అద్దం ఉందా లేదా కదా. ఆ అద్దంలో లోపల పడలేదు. మోహిత్ అన్నాడు అద్దం పైన కూడా లేదు, కానీ అద్దం బొమ్మ కనపడుతోంది కదా. ఆ అద్దం వెనక ఏముంది అంటే, నా బొమ్మ కాకుండా అద్దం ఉంది, అవునా కదా. ఆ అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యే శక్తి ఉంది. ఏ పదార్థాన్ని పెట్టినా అది రిఫ్లెక్ట్ అయ్యే శక్తి అద్దంలో ఉంది. ఆ అద్దం అంతా నా బొమ్మ పడలే. నా వెనక ఓ కుర్చీనో ఈ ఫోటోనో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఒకవేళ,
అవన్నీ కూడా అద్దంలో పడుతున్నాయి. అవైనా అద్దం నిండా పడుతున్నాయా? పడటంలే కదా. ఇప్పుడు అస్థిభాతి ఎక్కడుందంటే నీ బొమ్మ మణి నాకు ఎప్పుడైతే కనపడిందో ఆ మణి చుట్టూ ఉన్నది అద్దం. అద్దంలో మణి బొమ్మ మాత్రం నాకు కనపడుతోంది. అర్థమైందా? అవునా కాదా? కదా. ఆ బొమ్మే కాకుండా ఇంకా జడమైన వస్తువులు, ఆ పిల్లరు, ఆ మైక్, అదేమిటో ఆ ట్రాన్స్మిటరా, దాని పేరు ఏమన్నా, అది యాంప్లిఫైరు, ఈ మైకు, ఈ టేబుల్, ఇక్కడ అద్దం పెడితే ఇవన్నీ పడుతున్నాయి. కానీ ఇవన్నీ అద్దాన్ని పూర్తిగా వ్యాపించటంలా కదా. అట్లా ఈ మనుషులందరూ వేరువేరుగా అస్థిభాతి మీద పడ్డారు. మీరు అస్థిభాతి మేమే అన్నారు కదండి. మీ బొమ్మ వెనక అద్దం ఉంది, అది కాక అద్దం ఉంది. పోనీ మీ బొమ్మ వరకే ఖండమైందా? అద్దం ముక్కలు కాలే, మీకు బొమ్మలు కనపడుతున్నాయి. వీరందరూ కూడా ఒక అద్దం మీద పడ్డ బొమ్మలు. ఇప్పుడు మీరేమడుగుతారంటే, అద్దం మీద పడ్డ బొమ్మలు అన్నారు, మాకు అది అర్థమవుతోందండి, నిజంగానే మా మిర్రర్ మీద అన్ని బొమ్మలు పడుతున్నాయి కదా, మా గదిలో ఉన్నవన్నీ పడుతున్నాయి కదా, మరి మీరు అద్దం మీద పడ్డ బొమ్మలు అని మాకు చెప్తున్నారు కదా, అది నిజము అనుకోవడానికి అద్దం మీదంటే నా వెనక ఓ పటం ఉంది, ఆ పటం బొమ్మ పడింది అని మీరు అంటున్నారు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ కొడతారేమో అని మాకు భయంగా ఉంది కదా. మరి మేమందరము ప్రతిబింబాలం అయితే, జాగ్రత్తగా వినండి ఆ క్వశ్చను, మేమందరం ప్రతిబింబాలం అయితే మా ఒరిజినల్ బింబం ఎక్కడుందో చెప్పండి. బింబం లేకుండా మమ్మల్ని ఊరికే అద్దంలో పడ్డ బొమ్మలని మీరు అంటారా? మోహిత్ గారిని ఇక్కడ నుంచోబెట్టి వాడు బొమ్మ పడితే మీరు అద్దంలో వాడు పడలేదురా, అద్దం లోపలా లేడు, అద్దం వెలుపలా లేడు అని మీరు చెప్తే మేము పిచ్చోళ్ళమై నమ్మాం. ఇప్పుడు అది ఆ ఉదాహరణ చూపించి మీరు మోహితుని నుంచోబెట్టారు, నుంచోబెట్టకుండా అద్దంలో పడ్డాడని చెప్పలే. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఏమో అద్దంలో పడ్డ బొమ్మలు అనుకోమంటున్నారు. అస్థిభాతి చూడాలంటే దృష్టి జ్ఞానమయం చేసుకోమన్నారు కదా. మరి మాకు ఒరిజినల్ బింబం ఎక్కడుంది చెప్పండి. ఎవరికైనా ఏమన్నా తెలుసునా? ఒరిజినల్ బింబం ఎక్కడుందో ఇప్పుడు చూపిస్తాం. మీరు గత జన్మలో మరణించేటప్పుడు ఎవడెవడు ఏ భావనతో నన్ను అనుకుని వాడు దేహం చాలిస్తాడో ఆ కోరికతో వాడికి నెక్స్ట్ జన్మనిస్తున్నానని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. ఏం చెప్పాడు? ఎవడెవడు ఏ ఏ భావనతో దేహం చాలిస్తాడు అంటే మనం కిందటి జన్మలో చచ్చిపోయేటప్పుడే ఈ జన్మ కావాలని అడిగేశాం. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడు మనని పుట్టించాడా, మనమే పుట్టామా కదా? కర్మ కూడా మనదే. మనం ఏ ఏ ఏ దేహం ధరించాలో, ఎవరింట్లో పుట్టాలో, ఎలా ఉండాలో అవన్నీ కూడా మొదటి జన్మలో నువ్వు అనుకున్నావు దేహం చాలించేటప్పుడు. అర్థమవుతోందా? దేహం చాలించేప్పుడు ఏమనుకున్నావు? నేను భరత్గా పుట్టాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత డబ్బులు సంపాదించాలి, ఈ చదువుకోవాలి, ఇంతమందితో రిలేషన్షిప్ పెట్టుకోవాలి, ఇంతమందిని కొట్లాడాలి, వీడన్నీ ఏదో అనుకున్నాడు. అది వీడి ఆలోచన కదా. నామరూప క్రియలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడి ఆలోచన, దానికి తగ్గ రూపం, ఆ రూపానికి తగ్గట్టు క్రియ, శరీరం తయారైంది కదా. అది ఒరిజినల్ రూపం, ఇది దాని డూప్లికేట్ రూపం. ఇది అద్దంలో పడ్డది అన్నప్పుడు ఒరిజినల్ ఉంది మనందరికీ. ఉందా లేదా ఆలోచించండి. మనందరికీ ఒక ఒరిజినల్ ఉంది, దాని డూప్లికేటే ఇది. అందుకని ఇది నకిలీ అంటున్నాం మేము. దీన్ని నకిలీ అనే ధైర్యం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది ఒరిజినల్. అద్దంలో ఒరిజినల్ లేకుండా బొమ్మ పడడానికి వీల్లేదు. మరి ఏ అద్దంలో పడిందంటే అంటే ఆ ఒరిజినల్ రూపాన్ని ఈ అద్దంలో, ఇప్పుడు ఇది ఆకాశమే కదా, ఇది నకిలీ ఆకాశం, ఆ నకిలీ బొమ్మ. అద్దం మీద బొమ్మ మొత్తం పడడానికి వీల్లేదు.
ఎంత పడాలి అద్దం మీద నా మొహం నా వెళ్ళి అద్దం ముందు నుంచుంటే ఇంత చిన్న అద్దమైనా అద్దం నిండా నా మొహం పడదు. ఎంత పడుతుంది? అది మనందరం ఒక అద్దం మీద అట్లా పడ్డాం. అర్థమైందా? ఈ అద్దం మీద పడ్డ బొమ్మని అని ఆ అద్దం ఉన్నది అది నిజం, ఇది నకిలీ అని నీకు అనిపిస్తే ఏమ్మా అది శుద్ధాత్మ. ఆ అద్దం అస్థిభాతి, ఆ అస్థిభాతిలో ఈ బొమ్మలన్నీ పడ్డాయి. అప్పుడు ఈ బొమ్మలకి వాస్తవత్వం రాదు, ఆ అద్దానికి వాస్తవత్వం వస్తుంది. అర్థమైందా? నువ్వేం చేయాలో నీకు అర్థం అవుతోందా? కాదని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఈ థాట్ వస్తే అద్దంలో పడ్డ బొమ్మ నిజం కాదు, నేను అద్దంలో పడ్డ బొమ్మని. అద్దంలో బొమ్మ పడాలంటే నాకు ఒరిజినల్ ఒక రూపం ఉండాలి. ఆ ఒరిజినల్ రూపం నేను ఆ శరీరాన్ని వదిలేటప్పుడు నిర్ణయించుకున్నాను, దానికి తగ్గ కర్మ తెచ్చుకుని ఈ జన్మకు వచ్చాను. ఇంకా శాస్త్రం ఏమంటుందంటే ఇక్కడి నుంచి నువ్వు ఒక్కసారి ఆ హొరైజన్ను చూడు అంటుంది. ఏమంటుంది? హొరైజన్ ఎక్కడుంది? భూమి ఆకాశం కలిసినట్టుగా కనపడే చోటును హొరైజన్ అంటాం. అది ఎక్కడుంది అంటే నీ దృష్టి దానంత దూరం పోతే, నాకు హొరైజన్ కనపడలేదంటే అంటే మధ్య ఆ మేడ కనపడుతోంది అంటే ఆ మేడ వరకు పోయి నా దృష్టి అవతలికి పోలేక మేడ అడ్డం వచ్చింది కదా, అందుకని ఇది వెనక్కి వచ్చేసింది. అట్లా లేకుండా కనుక నేను టెర్రస్ మీదకి పోయి కనుక చూసినట్లయితే నాకు ఏ అడ్డము లేకపోతే నాకు హొరైజన్ కనపడుతోంది. అంటే హొరైజన్ కనపడింది అంటే అంత దూరం నా దృష్టి వెళ్ళింది అని అర్థం. అర్థమవుతోందా అమ్మ? అంత దూరం ఏమైంది? నా దృష్టి వెళ్ళింది. నీకే తెలుసు, నువ్వే నుంచొని చూడు. ఆ దృష్టి నీకు అంత దూరం ఎలా వెళ్ళిందో, ఒక తల్లి ఈ దేహం చాలించేటప్పుడు నువ్వేదో ఆలోచించి అనుకున్నావు కదా, నేను మళ్ళీ ఫలానా శరీరంలో పుట్టాలి అని. నీ జ్ఞానం అంత దూరం వెళ్ళింది. ఎంత దూరం? ఆ అమ్మ కడుపులో దాకా వెళ్ళిపోయింది. హొరైజన్ వెళ్ళిన జ్ఞానం అక్కడికి వెళ్ళలేదా? హొరైజన్ ఎంత దూరం ఉంది నీకు? హొరైజన్ అసలు నిజంగా లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత లేదని తెలుస్తుంది. కానీ అది ఎంత దూరం ఉంది? అది నీకు కనపడిందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, అంటే నీ కళ్ళు అంత దూరం, నీ దృష్టి అంత దూరం పోయింది కదా. నీ దృష్టి అంత దూరం పోగలిగినప్పుడు నువ్వు దేహం వదిలేటప్పుడు నువ్వు తలంచిన తలంపులో నీ జ్ఞానం ఆ తల్లి కడుపు వరకు పోలేదా? ఖచ్చితంగా పోతుంది, అందులో పుడతావు. సరేనండి, ఇవన్నీ మీరు చెప్తున్నది చచ్చిపోయేటప్పుడు కదా. ఏమన్నా నిజమేనా అనిపిస్తోందా మీకు? కదా, చచ్చిపోయేటప్పుడు కదండి, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే మేము పుట్టడం లేదు కదా వేరే. ఆ చచ్చిపోయేటప్పుడు ఇది గుర్తుండదు కాబట్టి ఇప్పటి నుంచి అనుకోరా నాయన, అప్పుడు నీకు వస్తుంది దృష్టిని. జ్ఞానమయం ఇప్పటి నుంచి చేసుకో. ఇప్పటి నుంచి చేసుకుంటే, అక్కడ కూర్చొని మీకు ఈ పాఠం చెప్పాను, ఈ పాఠమే ఇప్పటి నుంచి చేసుకుంటే నాకేమిటండి లాభము అని అడిగితే, నీవు మరణ సమయం వచ్చేసింది కదా, నాకేదో రోగం వచ్చింది, హార్ట్ అటాక్ ఏదో వచ్చింది, గబగబా ఈ వెంకటేష్ గారు నన్ను హాస్పిటల్కి పిలిచిపోయినాడు అనుకోండి, కాసేపు నష్టమేం లేదు, పిలిచిపోతాడు కదా. వాడు పిలుచుకోపోతే వీడు ఎవడో ఒకడు పిలుచుకుపోతాడు. అప్పుడు నేనేమనుకుంటా అంటే, ప్రతివాడి సంగతి చెప్తున్నా, అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను చచ్చిపోతానేమో, పైగా వీడు నన్నేమో ఏ హాస్పిటల్కి పిలుచుకుపోతున్నాడో, వాడు ఎన్ని డబ్బులు అడుగుతాడో, నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయో లేవో, ఈ ఆలోచనే నీకు ఉంటుంది. దృష్టిని జ్ఞానమయం ఎప్పుడు చేసుకున్నావో, సచ్చిత్తులు తప్ప ఇక్కడ ఇదంతా అబద్ధం అని నీకు ఎప్పుడు అనిపించిందో, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంబులెన్స్లో వెళుతున్నావు అనుకో, అంబులెన్స్లో కూడా మనుషులు ఉంటారు కదా, ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? వీళ్ళంతా ఆ అద్దంలో పడ్డ బొమ్మలు, వీళ్ళ చుట్టూ ఏముంది అంటే అద్దమే ఉంది. ఆ అద్దం ఏమిటి అంటే సచ్చిత్తులే. నన్ను హాస్పిటల్కి పిలుచుకుపోయినారు, డాక్టర్ గారు గబగబా వచ్చి చూస్తున్నారు. ఈ డాక్టర్ కూడా సృష్టిలో భాగమే, వీడు నిజంగా మనిషి కాదు. మరి వీడెవడరా అంటే వీడు అద్దంలో పడ్డ బొమ్మ. ఆ పెద్ద లైట్ వేసాడు ఇక్కడ,
ఇది కూడా అద్దంలో పడ్డ, ఇది జడము, వాడు చేతనం. చేతనం వాడు ఇక్కడ నుంచున్నాడు నా పక్కన, వాడు ఏదో చూసుకుంటున్నాడు, ఇది జడం. ఇదే థాట్లో నువ్వు ఉండేటట్లయితే నీకు వేరే ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఇంకో అమ్మ కడుపులోకి నీ జ్ఞానం పోదు. ఇప్పుడు ఎవరి మీద పడింది? డాక్టర్ని సచ్చిత్తులు అన్నావు, జడంని సచ్చిత్తులు అన్నావు, లైట్ని సచ్చిత్తులు అన్నావు, టేబుల్ని కూడా సచ్చిత్తులు అన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? నీ దృష్టి ఇప్పుడు దేని మీద ఉంది? సచ్చిత్తుల మీదే ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాలంటే సచ్చిత్తుల మీదకే వెళ్ళాలి. అర్థమైందా? ఏమిట్రా లాభం అంటే ఇది లాభం. నీకు జన్మ ఉంటుందా ఉండదా నన్ను వీళ్ళందరూ అడుగుదమ్మా, రత్నమ్మక్కకు జన్మ ఉందా అని. రత్నమ్మక్కకు జన్మ ఉందో, అది చచ్చేటప్పుడు ఏమనుకుందో నాకేం తెలుసురా? మీరు అనుకోండి, మీకు జన్మ ఉండదు. చచ్చేటప్పుడు అనుకోవాలంటే ఇప్పటి నుంచి అనుకోవాలి, అప్పుడు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకని? ఇప్పటి నుంచి నా మనవడి మీద నాకు బాగా ప్రేమ ఉంటే, మా మనవాడు అమెరికా నుంచి రాలేదే, వాడు వస్తే బాగుంటుంది. ఎందుకు వాడు రావాలి? ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్న దానికి మనవడితో ఏం పని కదా? అప్పుడు మనవాడు వద్దే ముసలిదానా అంటే ముసలిదానికి ఆ థాట్ రాదు. అందుకని ఇప్పటి నుంచి అనుకోమంటున్నారు. ఇప్పటి నుంచి అనుకుంటే ఏమిటండి లాభం అంటే, ఎప్పుడు వస్తామో మనకు తెలియదు కదా. ఇప్పటి నుంచి ఆ పనే చేస్తే ప్రతి ఒక్కరిని నువ్వు సచిత్రులుగా చూడటం మొదలు. అది దృష్టి జ్ఞానమయీకృత్వం అంటే అది కదా. రామనాథం గారు ఈ 2 కళ్ళద్దాలు మనకు పెట్టారనుకో, ప్రపంచం అంతా సచిత్రులుగా కనపడుతుంది. దానివల్ల లాభం ఏమిటండి అంటే, ఇందాక నూనె పోయంగానే నేను పోయలేదు అన్నావే, అది నూనె సత్పదార్థమే, ఉన్నది పోసినవాడు సత్తే కదా. అక్కడ నూనె లేదు, ఎవడు పడడు. నువ్వు ఈ థాట్ ఎప్పుడైతే చేసావో, మామూలుగా మనం నూనె పడంగానే ఒరే ఎవరన్నా జారి పడతారా అని సంకల్పం చేసేస్తున్నాం. నువ్వు పరమాత్మవే కాబట్టి ఎవడో ఒకడు జారి పడతాడు. అద్వైతం వల్ల ఎంత లాభమో చూడండి రా. అంటావా అనవా? అక్కడ నూనె పడిందిరా, ఎవడో జారి పడతాడు, నీకెందుకు? అది సచ్చిత్తులుగా అనుకోరా అంటే, సచ్చిత్తులుగా అనుకుంటే అది లాభం. ఏమ్మా మరి ఈ సాధన అర్థమైందో మీకు కాలేదో నాకు తెలియదు. ఇదివరకు కూడా అక్కడ కూర్చుని ఈ మాటే చెప్పాను నేను కదా. అయితే అప్పుడు అంత అర్థం కాలే. కారణం ఏంటంటే మీ లెవెల్ అప్పుడు అంత లేదు. డాక్టర్ని కూడా అదే అనుకోండి, హాస్పిటల్ని అదే అనుకోండి, ఆ గోడ అదే అనుకోండి అని చెప్పా కదా. ఇప్పుడు ఒక 2 ఏళ్ల కిందట, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ పాఠం చెప్పుకునే ఎన్ని ఏళ్ళు అయిందిరా? ఇక్కడే 4 ఏళ్ళు అయింది. మరి ఆ 4 ఏళ్ల కిందట అక్కడ మిరపకాయ బజ్జీలు అది చెప్పాను కదా. నాకు గుర్తుంది, మీకు గుర్తులేదు. సాధన క్లాసు ఆలోచించండి. ఏమ్మా నీవు చూస్తే అది కనిపిస్తోంది. ఈ సృష్టి దీంట్లో ఇంకో వికారం ఏముందంటే, నేను నా ఇంట్లో గదిలోకి వెళ్ళాను, చీకటిగా ఉంది, ఇమీడియట్గా నేను లైట్ వేసుకున్నాను. లైట్ వేసుకోగానే కాంతి అంతటా వ్యాపించింది. గదిలో కాంతి అంతటా వ్యాపించింది. వ్యాపించిన కాంతి నా సోఫాల మీద పడింది, నా టేబుల్ మీద పడింది, నా టీవీ మీద పడింది, ఆ గదిలో ఉన్న ఫోటోలన్నిటి మీద పడింది. అంటే వీటినన్నిటినీ నేను చూపించగలను అని పాపం ఆ లైట్ చెప్తోంది నాకు. ఏం చెప్పింది లైటు? ఈ గదిలో ఉన్న వస్తువులన్నిటినీ నేను చూపగలను అని చెప్తోంది లైట్ నాకు. కానీ అవన్నీ కనపడతాయి. నేను చూస్తే కనపడతాయా, నేను చూడకపోతే కనపడతాయా? నేను సోఫాను చూస్తే సోఫాయే కనపడుతుంది, కుర్చీని చూస్తే కుర్చీయే కనపడుతుంది. కాబట్టి లైట్కు చూపించే శక్తి ఎక్కువ ఉందా, నాకు చూసే శక్తి ఎక్కువ ఉందా? నేను చూసేది ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని చూడగలను, అది అన్నిటినీ చూపగలదు.
అన్నిటినీ ఇది చూడు అని చెప్పలేదు కదా. నువ్వు ఏది చూస్తే అది కనిపిస్తుంది. ఆ గదిలో ఎన్ని ఉన్నప్పటికీ, ఆ కాంతి అన్నిటి మీద ప్రసరించినప్పటికీ, నువ్వు చూస్తేనే పర్టికులర్ ఏదైతే నువ్వు చూస్తున్నావో అది మాత్రమే నీకు కనపడుతుంది. అంటే నీ చూసే చూపుకి ఎంత ఏకాగ్రత ఉందంటే తను దేన్ని చూస్తే దాన్నే నీకు కనిపిస్తుంది, ఆ పక్కదాన్ని కనిపించనియదు. మరి కళ్ళు ఇట్లా చూశాను అనుకో, నేను ఒక మనిషే కనపడుతోందా? అందరు కనపడతారు. నేను ప్రత్యేకంగా చూస్తే ఇప్పుడు రెండు చెప్తున్నా మీకు. నేను చూడగానే మీరందరూ కనపడితే, నేను గదిలోకి రాగానే అన్ని వస్తువులు నాకు కనపడ్డాయనుకో, అది నా మలినాత్మ చూసింది. నేను ఒక కుర్చీనే చూడగలిగాను అనుకో, అంటే నేను వెళ్ళి కూర్చోవడానికి వెళతా, ఒకదాన్నే చూస్తా, ఒక్కటే కనపడింది నాకు. మీరు చూడండి, ఇప్పుడు మిమ్మల్ని నేను మణినే చూశాను అనుకో, మణియే కనపడింది, ఎందుకంటే మణి రా అని పిలిచా కదా. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు మీరు అందరూ కనపడతారు. అందరూ కనపడిన చూపు ఒక్కళ్ళనే నేను చూసింది. నేను ఒక్కళ్ళనే చూసినప్పుడు ఆ పక్క వాళ్ళు కూడా నాకు కనపడతారు. అది నేనుతో మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి కదా, మీకే తెలుస్తుంది. అవునా కాదా? నువ్వు ఊరిక చూస్తే అందరు కనపడతారు, నువ్వు పర్టికులర్గా చూస్తే ఒక్కళ్ళే కనపడతారు కదా. మరి నాకే రెండు రకాల చూపులు ఉన్నాయా? ఉన్నాయి. అంటే మలినాత్మతో చూసిన చూపు, శుద్ధాత్మతో చూసిన చూపు, తేడా చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఇట్లా ఊరిక చూస్తే అన్ని తలకాయలు కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు కదా. అట్లా చూడండి, ఆ చూపు నేర్చుకోండి. అర్జునుడికి ఏం కనిపించింది? పక్షి కన్ను మాత్రం కనిపించింది. మిగిలిన వాళ్ళందరికీ ఏం కనిపించింది? చెట్టు కనిపించింది, కొమ్మలు కనిపించినాయి, ఆకులు కనిపించినాయి, తర్వాత పక్షి రెక్కలు కనిపించినాయి, పక్షి కన్ను కూడా కనిపించింది కూడా. అవునా కాదా? ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. నీకు అట్లా పర్టికులర్గా ఎందుకు కనపడుతున్నారు అంటే, నీవు నా భార్య అని చూస్తే పాంచభౌతికమైన ఆ స్త్రీ నీకు భార్యగా కనిపిస్తుంది. నా చెల్లెలు ముందు నీ లోపల ఒక భావన కలగాలి. దాన్ని భార్యాకార కారిత వృత్తి అంటారు. ఆ వృత్తితో నువ్వు ఆమెను చూసినట్లయితే, అంటే నీ లోపల ముందే ఈమె నా భార్య అని ఫిక్స్ అయిపోయింది కదా. ఆ భార్యాకార కారిత వృత్తితో చూస్తేనే ఆమె భార్యగా కనిపిస్తుంది. నా చెల్లెలు అనేటువంటి ఆకారంతో చూస్తేనే నీకు చెల్లెలు కనిపిస్తుంది కదా. పొద్దున మా ఇంటికి ఒక చిన్న పాప వచ్చింది. జస్ట్ 18 months 16 months ఉంటుంది. అది చిన్న పాప. దానికి ఒక అన్న ఉన్నాడు. వాడు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లవాడు కదా. ఆ పిల్లవాడిని, వాడు ముందు నుంచి నాకు తెలిసిన పిల్లవాడే, వాడిని ఇట్లా దగ్గర తీసుకున్నా నేను. వీడు మా వేదాంశాన్ని దగ్గర తీసుకుంటే ఆ పిల్ల, నేను వాళ్ళ అన్నని ఎక్కడ ఎత్తుకొని పోతున్నాను అంటే వాడు నావాడు అన్నా కదా. జస్ట్ ముద్దుగా ఇట్లా దగ్గర తీసుకున్నారా. అంత చిన్న 16 months ఉంటాయేమో ఆ పాపకి. చాలా చిన్నపిల్ల, మాటలు కూడా రావు. అన్న, అక్క, అమ్మ అట్లాంటి 2 అక్షరాల మాటలు వచ్చే పిల్ల. వీడు దాని అన్న అని కదా. వీడిని ఎక్కడ ఈమె తీసుకుపోతుందో అని తర్వాత నేను తాతమ్మనే అని పిలిచి, ఎంత దగ్గర పిలిచినా నన్ను చూస్తే ఏడుస్తోంది. కారణం ఏమిటంటే వీడిని నేను ఎత్తుకుపోతాను అంటే, దాని మనస్సులో నా అన్నాకార వృత్తి ఏర్పడి ఇంకో పిల్లవాడిని అట్లా అనుకోవటం లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఆ వృత్తితో దాన్ని భార్యాకార వృత్తి. నేను బైబిల్లో ఉన్న మాట కూడా మీకు చెప్తాను. ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అంటాడు. 2 సార్లు సత్యంలో నుంచి జారిపడ్డా అంట. మనం ఎట్లా జారిపడ్డామంటే, ముందు ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమే కదా.
అందులో ఉన్న ప్రతి నేను నా నేను వంటిదే, అవునా కాదా? ఆ నేనును ఒకసారి వీడు మనిషి అనుకున్నాం, ఒక్కసారి జారిపడ్డాం. పరమాత్మ మనిషి కాదు, పరమాత్మ ఆవు కాదు, పరమాత్మ గేదె కాదు, పరమాత్మ ఏనుగు కాదు. పరమాత్మ పరమాత్మే. వాడు ఏమైనాడు? మనిషిగా ఉన్నాడు అన్నావు కదా. అంటే ఆవుగా ఉన్నాడు, ఎలుకగా ఉన్నాడు, పిల్లిగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు, అట్లా పరమాత్మకు ఒక ఆకారం ఇచ్చేసావు. ఆ తర్వాత వీడు నా కొడుకు అన్నావు. 2 సార్లు పరమాత్మలోంచి బయటపడ్డావు. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు నువ్వు స్టెప్పులు ఎక్కితే కానీ పరమాత్మలో చేరలేవు కదా. అర్థమవుతుందా? ఏ క్రిస్టియన్కి అర్థమవుతుంది ఈ మాట? వాడికి అర్థం కాదు. వాడికి చెప్పింది కూడా ఇదే, కానీ దృష్టి జ్ఞానమయం కాకపోతే మామూలు మాటలు కూడా అర్థం కావు. నీ దృష్టి మీద దృశ్యం ఆధారపడి బతుకుతున్నది. నీ దృష్టి మీద దృశ్యం ఆధారపడి బతుకుతోంది, లేకపోతే దృశ్యానికి ఒరిజినాలిటీ లేదు కదా. దృగస్తి దృశ్యం నాస్తి. దృక్కు ఉంటుంది, దృశ్యం ఉండదు. ఎందుకు దృశ్యం ఉండదంటున్నారండి? ఈ మైక్ అనేది దృశ్యం కదా, నాది దృష్టి కదా. ఈ మైక్ అనే దృశ్యం ఉంటోంది కదా. వాడు చూసినా ఇది మైకే అంటున్నాడు, వీడు చూసినా ఇది మైకే అంటున్నాడు, అది చూసినా ఇది మైకే అంటోంది కదా. మరి ఇది ఉంది కదా, వాడి దృష్టి ఉంది, ఇక్కడ దృశ్యము ఉంది. మరి దృశ్యం నాస్తి అంటున్నారు కదా. అంటే కాదు, నాస్తి అన్న పదానికి ఇది లేదు అని కాదు. ఇది ఏమవుతోందంటే నువ్వు చూచినప్పుడు ఇది కనపడుతోంది నీకు కదా, నువ్వు దీన్ని చూసినప్పుడు ఇది కనపట్టల్లా. ఇప్పుడు నీ దృష్టి నిజంగా ఉంటుంది, ఇది చూసినప్పుడు నీ దృష్టి ఉంది, ఇది చూసినప్పుడు కూడా నీ దృష్టి ఉంది. అంటే ఈ దృశ్యం మారిపోతోంది, దృష్టి అదే ఉంటుంది. అది దృగస్తి దృశ్యం నాస్తి. అర్థమైందా? ఇది ఉండదని కాదు. నేను చూసేసిన తర్వాత మైక్ మాయమైపోతుంది, వాడు చూడటానికి ఇంకేం ఉండదు అని కాదు. దృగస్తి దృశ్యం నాస్తి అంటే దృశ్యం మారిపోతూ ఉంటుంది. ఏదైతే మారిపోతూ ఉంటుందో అది నిజం కాదు. రూల్ అది. ఏది మారుతూ ఉంటుందో అది నిజం కాదు. ఇప్పుడు మరి ఈ రూల్ని అప్లై చేసుకుని నేను ఇంత చిన్న బేబీలాగా ఉన్నాను, మా అమ్మ చేతిలో నేను ఇంత బేబీని. ఆ తర్వాత నేను గౌన్ దొరుకుండే ఇంత అమ్మాయి, ఆ తర్వాత నేను లంగా జాకెట్ వేసుకుంటే ఇంత అమ్మాయి, ఆ తర్వాత నేను ఇంత పెద్ద అమ్మని కదా, ఆ బ్రహ్మకీట జనని. ఇప్పుడు దృశ్యంలో నేను మారిపోయి నా ఫోటోలు చూస్తే తెలుస్తుంది దృశ్యం మారిపోయిందా మారిపోలేదా. చూస్తున్న నేను మారలేదు కదా. అది దృగస్తి దృశ్యం నాస్తి అని. దృశ్యం లేకుండా పోదు. దృశ్యం లేకుండా పోయే రోజు కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే మరణంలో. అర్థమవుతుందమ్మా? ప్రతి సిద్ధాంతానికి డీకోడ్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ అర్థం చేసుకుంటే దృశ్యం నాస్తి, దృశ్యం లేదు అంటే అది నిజం కాదు. దృశ్యం పోదు. దృశ్యం పోదు అని చెప్పడానికి ఇంకోటి చూసినా ఇదే దృశ్యం కనబడుతోంది. ఈ టేబుల్ నాకొక్కదానికైనా కనబడుతోంది, ఇది నాకు కదా. నీ దృష్టికి ఇది టేబులే, వాడి దృష్టికి ఇది టేబులే. అంటే నీ దృష్టితో చూసినప్పుడు పర్మనెంట్గా ఇది ఉండటల్లా. ఇది మార్చుకుని ఆ పిల్లర్ని చూస్తోంది, ఆ కుర్చీ చూస్తోంది. ఒకసారి కార్తీక్ని చూస్తా, ఒకసారి రమణను చూస్తా, ఒకసారి భరత్ను చూస్తా. అర్థమవుతోందా? ఏమ్మా? దృశ్యం మారిపోయింది, దృష్టి మారలేదు కదా. దృష్టిలో ఏమంటాను? నేను భరత్ను చూశాను, నేను రమణను చూశాను, నేను కార్తీక్ను చూశాను. 3 వాక్యాలు చెప్పాను మీకు. ఈ 3 వాక్యాల్లో నేను అన్నవాడు ఒకడే ఉన్నాడు. నేను చూసిన మనుషులు మారిపోయినారు. మనుషుల రూపం మారింది, మనుషుల పేరు మారింది,
ఎప్పుడైతే నామరూపాలు మారిపోయినాయో దృశ్యం అది కదా దృశ్యం. ఇది ఇంకో దృశ్యం. మనకి సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటాం మనం. సినిమాలో ఒకటే మనిషిని ఇన్ని రీళ్ళు మారిపోతాయి. వాడు ఒక్కసారి ఇట్లా చెయ్యెత్తేటప్పటికి అక్కడ ఫిల్మ్ ఎన్ని మారాలి, ఇన్ని ఒక లెంగ్తీ ఫిల్మ్ మారిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఒక్కడే కనపడుతున్నాడు కదా, ఒకడుగా చూస్తున్నావు. కానీ నువ్వు దృశ్యాన్ని ఇన్ని రకాలు మారిపోయిన దృశ్యాలు ఎన్ని ఉన్నాయి, అవి ఒక 100 150 ఫిల్ములో మారిపోయి ఉంటాయి, పరిగెత్తిపోతాయి కదా. అన్నీ అలాగే ఉంటాయి. కావాలంటే మీరు వాడి దగ్గర ఇంత ఫిల్మ్ తెచ్చుకొని చూడండి, సేమ్ ఉంటుంది. ఎందుకురా నేను సినిమాలో చాలా వాడి యాక్షన్స్ చూశాను అంటే అవన్నీ అవ్వడానికి వీడు ఇన్నిసార్లు ఫిలిం తీసుకుంటాడు. అర్థమైందా? మీరు వీడియో తీసి చూడండి, ఆ వీడియోలో కూడా అంతేనేమో కదా. మీకు ఇక్కడ ఈ ఫిలిం కనపడదు, మారింది. అదే అదే సినిమాలో అలాగే కదా, మనం రీల్ అదే కదా. ఎందుకంటే ఆ రీల్ ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు వచ్చేవి మా పాతకాలంలో, ఇప్పుడు రావేమో మరి. అదిరా నీ దృష్టి మీద దృశ్యం ఆధారపడి బతుకుతోంది కదా. కాలం గడుస్తున్నది అంటావు, మనం అందరం అనుకుంటాం కదా, ఏమో కాలం గడుస్తున్నది. గడుస్తోంది, మారటలే, కాలం గడుస్తోంది అంటావు. కర్మల వెంట నువ్వు పరిగెడుతున్నావు. నువ్వు తెచ్చుకున్న కర్మల వెంట నీవు అనేవాడివి, నకిలీ నీవు పరిగెడుతున్నావు. ఏమ్మా అది ఎట్లా అంటే, మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణం చేస్తున్నది నేను. ఆ టెలిఫోన్ పోల్స్, ఆ చెట్లు అన్నీ పరిగెత్తుంటాయి. చూడండి, మన రైలు వెళుతూ ఉంటే అవన్నీ నిజంగా అవి కదలవు, కదులుతున్న వాడిని నేను. కానీ నేను కదులుతున్నానని నాకు తెలియదు, అవి కదులుతున్నాయని అనుకుంటున్నావు. అట్లా కర్మల వెంట నువ్వు పరిగెడుతున్నావు. దానివల్ల నీకేం గడుస్తోందంటే కాలం గడిచినట్లు కనపడుతోంది. కాలం గడవటం ఏమిటంటే, నాకు 84 ఏళ్ళు గడిచినాయి. చూడండి, ఆలోచించండి, ఒక్కొక్కళ్ళకి ఎన్నెన్నేళ్ళు ఇది కాలం కదా. 84 ఏళ్ళు అనేది ఏమిటి? కాలం. ఆ కాలం గడిచినట్టు కనపడుతోంది. నిజంగా కాలం గడవలే, కాలం అట్లాగే ఉంది. కాలం కదలదు, నేను కదులుతున్నా. ఆ సంగతి నాకు తెలియదు. నేను కర్మల వెంట పరిగెడుతుంటే ఎన్ని కర్మలు చూడండి కదా. ఆలోచించండి రా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ శరీరంలో చేరి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. చూడండి, స్వరూపం జ్ఞానదా, జ్ఞాన విగ్రహ. ప్రతి ఒక్కడు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు, జ్ఞానమే మూర్తీభవించిన వాడు, విగ్రహం అయి కూర్చున్నవాడు. వాడు ఎలా నీకు ఈ విగ్రహంలాగా వచ్చాడంటే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి ఈ 3 చేరి నాకు ఎలా కనపడ్డాయంటే, ఇచ్ఛా, జ్ఞాన, క్రియ, నామ, రూప, క్రియలై నాకు మనుషుల్లాగా కనపడుతున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఏమిటండి అంటే, నేను ఫలానా జన్మ ఎత్తాలి అని, నువ్వు జన్మ ఎత్తాలి అంత నీకు తెలియదు, నాకు ఇది కావాలి అనుకున్నావు. నీలో ఉన్న ఈశ్వరుడు నీ కోరిక ప్రకారం ఒక బొమ్మను తయారు చేసి పెట్టాడు. అట్లాంటి ఆ బొమ్మకు తగ్గట్టుగా ఈ బొమ్మ వచ్చింది కదా. అర్థమైందా? అదే నామరూప క్రియలుగా వ్యష్టిలో, దేశకాల వస్తువులుగా జగత్తులో కనపడుతున్నాయి. ఎవరెవరు? నీ ఇచ్ఛాశక్తి, నీ వాడి ఇచ్ఛాశక్తి, వాడి ఇచ్ఛాశక్తి, వాడి ఇచ్ఛాశక్తి, అందరు వేరు ఉన్నాయి కదా. అందరివి కలిస్తే ఇది జగత్తు. నా ఒక్కవాడికి కలిస్తే ఇది వ్యష్టి, అది సమిష్టి.
తెలిసిందా? లేకపోతే ఎవడు ఇక్కడ ఉండడు. అది ఎప్పుడైతే టైం అయిపోతుందో, ఎక్స్పైరీ డేట్ అంటాం కదా, మందులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఆ తర్వాత అవి పని చెయ్యవు. ఈ తర్వాత ఇది పని చెయ్యదు. ఇది క్రియాశక్తి అనే పని చేస్తున్నంత కాలము నేను బతికున్నాను అంటాం, అంతే కదా. ఎప్పుడైతే క్రియ అయిపోయిందో అంతవరకు ఎందుకర్రా. మీరు బజార్కి ఏదైనా ఒక వస్తువులు కొనాలని డీమార్ట్కో వాల్మార్ట్కో వెళ్ళారు, అవన్నీ కొనేసుకున్నారు. బజార్లో మీరు ఓ లిస్ట్ తీసుకుని పోయినారు కదా, ఆ లిస్టు ప్రకారం అక్కడ వస్తువులన్నీ కొనేసుకున్నారు. అయిపోయిన తర్వాత వాల్మార్ట్లో కూర్చుంటారా? మరి ఏం చేస్తారు? ఇక్కడి నుంచి పోవడానికి ఎందుకు అంత బాగా? బజార్లో 4 పనులు పెట్టుకుని పోయినావురా. 4 పనులు అయిపోయిన తర్వాత బజార్లోనే కూర్చోండి. మీరు చావద్దు అనుకున్న వాళ్ళందరూ బజార్లో కూర్చోండి. ఏందమ్మా వచ్చినప్పటి నుంచి క్లాస్కి చావు చావు అని మమ్మల్ని ఊరికే తిట్టి తిట్టి చంపుతారు. ఆలోచించండి. ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం. ఈ పనులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండక్కర్లే. మనం ఒక డ్రామాలో ఒక యాక్ట్ చేయడానికి మనం వెళ్ళాం. మన పోర్షన్ అయిపోయింది. ఇంకా నేను స్టేజ్ మీద కూర్చుంటాను అంటే వాడు ఉంచుతాడా కదా. ఆ గ్రీన్ రూమ్లో నుంచి ఒకడు ఒరే నీది అయిపోయింది ఇంకా లోపలికి రా అని పిలుస్తాడు. గ్రీన్ రూమ్లోకి రమ్మంటాడు. వాడే యమధర్మరాజు కదా. పాపిష్టి దేవుడమ్మా మా పిల్లవాడిని ఎత్తుకుపోయినాడు అంటాడు. ఆ దేవుడికి ఏం పని? నీ పిల్లవాడిని ఎత్తుకుపోవడం. వీడి పని అయిపోతే వీడే పోతున్నాడు. అర్థమైందా? వ్యష్టి సమిష్టి ఇచ్ఛా జ్ఞాన క్రియల్లాగా ఏమా విశ్వ శరీరంలో ఇదంతా ఒక శరీరం అనుకుంటే విరాట్ పురుషుడు అంటారు వాడిని. మనకు సినిమాలో చూపించినట్లుగా ఇన్ని తలకాయలు అట్లా ఉండవు. మీకు చెప్పడానికి వాళ్ళకి వీలుగాక అట్లాంటి చూపిస్తున్నారు. విరాట్ పురుషుడు ఇప్పుడు ఇన్ని తలలు కనిపిస్తాయి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నాడు. అవునా? సభూమిన్ చూడండి. అత్యతిష్ట దశాంగులం. ఈ ప్రపంచం అయిన తర్వాత ఇంకా దశాంగుళాల తర్వాత కూడా ఉంది ఇంకేదో. ఏమ్మా సహస్ర శీర్ష పురుష అన్నాడు. సహస్ర అంటే 1000. 1000 తల. 1000 కాకపోతే అనంత కోటి అనుకో, నీ ఇష్టం, ఎన్నెన్నా అనుకో. 1000 తలలు ఉన్న వాడికి సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. అంటే 1000 తలలు ఉంటే 2000 కళ్ళు ఉండాలి. అవునా కాదా? 1000 తలలుండి 1000 కళ్ళు ఉన్నాయన్నాడు, 1000 కాళ్ళు ఉన్నాయన్నాడు. ఆ బొమ్మ ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఏమిరా పోనీ పరమాత్మకు ఒక కన్నే ఉంది, గుడ్డివాడు అందామా, కుంటివాడని కూడా అందామా? మరి లేకపోతే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ మనకి అర్థమవుతుందా? సినిమాలో ఏ బొమ్మ చూపిస్తాడు? విశ్వరూప సందర్శనం అండి అది. విశ్వరూప సందర్శనంలో వాడికి 2 కాళ్ళు ఉంటాయి కదా. కాళ్ళు 2 ఉంటాయి, చేతులు అనేకం ఉంటాయి. ఇక్కడ చేతులే, ఇక్కడ చేతులే కదా. వాడు ఒక్కొక్క తలకాయ ఇక్కడ వేస్తాడు. ఇక్కడో తల, ఇక్కడో తల, ఇక్కడో తల, ఇట్లా వెడల్పుగా రావణాసురుడు 10 తలలు ఉన్నట్టు కౌంట్లెస్ ఇంత తలలు. వాడు కాదు విరాట్ పురుషుడు. సహస్ర అంటే అనేకమని అర్థం. అనేకమైన తలలు, అనేకమైన కాళ్ళు, అనేకమైన కళ్ళు. ఇదిగో చూడండి ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఎన్ని తలలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. విరాట్ పురుషుడు ఇదంతా కలిసి ఒక మనిషిగా ఉంటే ఊహించుకో. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు
డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇక్కడ ముక్కలు ముక్కలుగా అయినాయి, అంతే కదా. వీడో ముక్క, ఇదో ముక్క, ఇదో ముక్క, ఇదంతా కలిపితే దాన్ని ఒక్కడే విరాట్ పురుషుడు. పురుష సూక్తం అది చెప్తోంది కదా. అది విరాట్ పురుషుని సూర్యుని ద్వారా ప్రకాశిస్తూ, ఆ విరాట్ పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకో. విరాట్ పురుషుడు ఎట్లా ఉంటాడు అంటే సినిమాలో ఉన్నవాడల్లే ఉండడు. సినిమా వాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. విరాట్ పురుషుడు మనకు ఎందుకు వాడిని చూసి వీడెవడో క్యాలెండర్లలో బొమ్మలేస్తాడు కదా, ఇట్లా వరుసను తలకాయలు పెడతాడు. ఆ తలకాయల్లో నుంచి ఇంకా ఇంకా ఏం చూపిస్తాడంటే వీడి నోట్లో నుంచి ఇక్కడ పోతుంటారు, వీడి నోట్లో నుంచి ఇక్కడ వస్తుంటారు. అంటే వాడేమన్నా పెద్ద బ్రహ్మరాక్షసుడా? కొంతమందిని ఇట్లా లోపలికి ఉప్పుని లాగేసుకొని, కొంతమంది ఉప్పుని ఇక్కడ వదిలేసి, అటువంటి వాడా? కాదమ్మా. పరమాత్మ నిజంగా ఆయన అసలు మనుషులుగా పుట్టలేదురా. వీళ్ళు నిజం కాదురా. అద్దం లోపల లేదు. మరి ఇదంతా ఏందండి ఈ గోళ అంటే, అద్దం మీద పడ్డ బొమ్మలు, ఏ బొమ్మ అయినా గీచుకోవచ్చు, నా ఇష్టం. అట్లాంటి బొమ్మ గీచుకున్నాడు ఆయన. ఏమ్మా, బొమ్మ గీచుకుని ఆ బొమ్మని మళ్ళీ ఎట్లా పోషించుకుంటున్నాడంటే సూర్యుని ద్వారా ప్రకాశిస్తున్నాడు. ఈ విరాట్ పురుషుడికి ఆహారం పెట్టాలి. సూర్యకాంతితో ఏదో మొక్కలన్నీ కూడా కదా ఫోటోసింథసిస్ జరిగి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. మన కాయగూరల్లో అంతా శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అదే. అగ్ని ద్వారా ప్రజ్వలిస్తూ, మేఘమండలం ద్వారా వర్షిస్తూ, పృథివీ ద్వారా పంట పండిస్తూ జీవులకి ఆహారాన్ని అందిస్తోంది. ఆ ఆహారం, దాంతో తయారైన జీవులు ఒకటే. అన్నం అన్నాదయ్యేవచ్చ అదే. ఈ పని చేసేది క్రియాశక్తి. అందుకే ఆదాన ప్రదానాలు అంటారు. ఈ జీవుడు చేస్తుంటాడు, ఆ ప్రకృతిలో నుంచి ఆహారం వస్తూ ఉంటుంది. అది వెళ్ళి వీడు తింటూ ఉంటాడు, మళ్ళీ దానిలో నుంచి వీడి దగ్గర నుంచే విసర్జించబడుతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో చచ్చిపోయినాడు అంటాను చూడండి. ఎవరినైనా మా గురుదేవులు ఉంటారు, ఆ చచ్చిపోయిన వాడిని ఓసారి చూసిరండి అంటారు. చచ్చిన వాడిని ఇంకా చూసేదేమిటి అని మనం అనుకుంటాం. ఏమ్మా, ఆ చచ్చిన వాడి శరీరానికి చీమలు పడుతూ ఉంటాయి. చచ్చిపోయినాడు వాడు కదా. లేకపోతే ఎప్పుడైనా ఆ చచ్చిపోయిన వాడి శరీరంలో ఏదైనా ఒక భాగం, వాడికి ఏదో పుండో ఏదో ఉండి గాయం ఉందనుకోండి, ఆ గాయం దగ్గర మీరు చచ్చిన వాడిని ఇంత ఎందుకు చూసొస్తున్నారంటే మా గురువుగారు చూడమనేవాడు. ఈ గాయంలో అక్కడ పురుగులు ఉండేవి, చిన్న చిన్న క్రిములు. మైక్రోస్కోప్ పెట్టి అక్కర్లే, మామూలుగా కూడా ఎక్కడన్నా గాయంలో పురుగులు కనపడతాయి మనకి కదా. అవన్నీ కూడా అది తింటున్నాయి. చచ్చిన వాడి శరీరంలో జీవ లేదు అని అందామంటే మనం, ఇవి తినటానికి, వీటిని పోషించడానికి, అవి బతకడానికి, అవి రీప్రొడక్ట్ చేయడానికి ఉన్న శక్తి చచ్చిన వాడి శరీరంలోనే ఉంది. అక్కడే ఉన్నారు కదా. కాబట్టి వాడి శరీరంలో ఇంకా ఉంది. అర్థమైందా? అది మెటీరియల్. ఆ మెటీరియల్ని అవి తింటున్నాయి. ఆ తింటున్నవి జీవులు. కాబట్టి ఇది అన్నం, వీడు అన్నాదుడు. ఎవడు? మా గురుదేవులు మమ్మల్ని ఎందుకు అలా పంపించారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అప్పుడు అర్థమయ్యేది కాదు. నేను ఇంత దూరం నుంచి పాఠం వినడానికి వస్తే గురువుగారు పాఠం అమ్మ ఇవాళ ఆ వీధిలో ఎవరో పోయారట, ఎవరో పోయారో కూడా తెలియదు. వాళ్ళ నంబరు, వాళ్ళ అడ్రస్సు మనకి ఇస్తారు. ఎందుకంటే శిష్యులందరూ పోయినారు కాబట్టి నువ్వు కూడా పో. అరే వాళ్ళెవరు? నేను కర్నూలు నుంచి పాఠం వినడానికి హైదరాబాద్ పోతే ఆ చచ్చిపోయిన వాళ్ళని చూడటానికి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడ పోయి చూసి రావాలి. వచ్చి మళ్ళీ గురువుగారికి ఇవన్నీ చెప్పాలి. మేము చెప్తే ఆయన మాకు పాఠం చెబుతారు. మీలాగా ఫ్యాన్లు వేసి ఏసీలు వేసి కూర్చోబెట్టి పాఠం చెబితే మీకు రావటంలే. చెప్పిందే పదే పదే చెప్పాల్సి వస్తుంది. మరి మాకందరికీ ఎట్లా వచ్చింది? మరి మీకెందుకు ప్రాక్టికల్ వద్దు కదా? మీరే ఆలోచించుకోండర్రా.
మీకు అర్థం కాకపోతే ఇంక అంతకంటే నేనేం చేయలేను. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, అంతేనా? చెప్పానని మీకు తెలుసు. ఏమ్మా, ఈ పని చేసేది క్రియాశక్తి, దాన్ని అదుపులో పెట్టుకున్నది జ్ఞానశక్తి. కంట్రోలర్కు యముడు అని పేరు. జనన మరణాలను నియమించని బట్టి ఆ శక్తిని యముడు అన్నారు. యముడు అంటే నియమించేవాడు అని అర్థం. యముడు అంటే దున్నపోతునెక్కి భయంకరంగా నల్లటి బట్టలు కట్టుకుని సినిమాలో పాపం వాళ్ళు చూపిస్తారు యమధర్మరాజుని. యమధర్మరాజు అంటే అర్థం తెలుసునా? ఆ కంట్రోలర్ ఎటువంటి వాడు అంటే ధర్మాన్ని కొంచెం కూడా తప్పడు. నువ్వేమన్నా లంచాలు ఇస్తానంటే అట్లాంటివి పుచ్చుకుని, ధర్మరాజు అంటే ధర్మం తప్పని వాడు, ధర్మానికి రాజు. ఏ ధర్మానికి అంటే కంట్రోల్ చేసే ధర్మానికి. ఒక్క క్షణం కూడా నిన్ను ఈ ప్రపంచంలో ఉంచడు. టైం అయిపోయింది అంటే కాసేపు ఉంచుదాం లేరా, ఒరే నాయన మా మనవాడు అక్కడి నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో దిగాడు, ఇంటి దాకా వచ్చేదాకా కాస్త బతకనియ్యరా అంటే అక్కడ పోయి మీ మనవాడిని చూద్దుగాలే వద్దు వద్దు వాడి పంపించా. జీవుల లక్షణం అది. నేనే పోయే లోపల మా మనవాడిని చూసిపోతాను అంటే యమధర్మరాజుకి ఏం పేరో తెలుసిన? లాస్ట్ విజిటర్ అట. మన్ని ఎంతమందో విజిట్ చేస్తారంటే నాకు ఎదురుగా వచ్చి నాతో మాట్లాడతారు. ఒక్క ఆఖరిలో నా వీప్ మీద కూర్చున్న యమధర్మరాజు నా ముందుకు వచ్చి ఇక్కడ నుంచుంటాడట. వీడి తర్వాత ఇంకెవడన్నా విజిట్ చేయడానికి వీడే ఫస్ట్ విజిటర్ నాకు. అర్థమైందా? వీడే ఫస్ట్, వీడే లాస్ట్. ఎందుకంటే వీప్ మీద వాడు ఉన్నంతసేపు మనకి వీప్ మీద ఉంటాడట యముడు, మనని కంట్రోల్ చేసేవాడు. వాడు ముందుకు వచ్చేస్తే మనం చచ్చిపోతాం కదా. యమధర్మరాజు వీప్ మీద ఉంటాడట, మన వీప్ మీద. వీప్ మీద ఎందుకు ఉండాలండి? భుజాల మీద అయినా. చూడండి, మనం ఎప్పుడైనా భయపడినప్పుడు వెంటనే మన అమ్మ ఏం చేస్తుందంటే వీపు నిమురుతుంది. అంటే ఈ భయం యముడి వల్ల చచ్చిపోతామని రా మనకు భయం. మనకు ప్రతివాడికి భయం ఏమిటంటే మరణమే భయం, మిగిలినవైనా మనకేం భయం లేదు. అందుకని వీప్ మీద ఉన్న ఆ భయం ఉన్న చోటుని అమ్మ ఎప్పుడు ఇట్లా నిముడుతూ ఉంటుంది. అర్థమైందా? ఎవడన్నా భయపడితే మనం ఏం భయం లేదు లేదా, వీప్ మీదే ఎందుకు కొట్టాలి అంటే అందుకు. అక్కడ ఎవడు ఉంటాడు? యముడి ప్లేస్ ఏంటి? యమధర్మరాజు ఎక్కడ ఉంటాడు? వాడు ఆ జనన మరణాలను నియమించబట్టి ఆ శక్తిని యముడు అన్నారు. జనన మరణాలు ఏ క్షణంలో మనం ఇక్కడ పుట్టాలో, ఏ క్షణంలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలో, ఒక్క క్షణం కూడా ఆగకుండా మళ్ళీ గాలి పీల్చేంత టైం ఇయ్యరా అంటే ఇయ్యడు. ఆఖరు వదిలిన తర్వాత మనం రోజు వదులుతున్నాం, గాలి పీలుస్తున్నాం, అది మనకు అలవాటే. ఒకసారి వదిలిన తర్వాత మళ్ళీ పీల్చేటువంటి పని ఇంకా లేదు, పీల్చడానికి వీలు లేదు. అది మరణం. పరమాత్మ, ఆయనలోని శక్తి మాత్రమే ఉన్నాయి. పరమాత్మ ఉన్నాడు, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైనప్పుడు ఎలా అయింది? బబుల్ ర్యాప్ లాగా అయింది. అది గుర్తుపెట్టుకోండి. పాప అయింది. మనం అందరం పాప అయిన రూపాలు. అందులో మన లోపల ఏం లేదు, మన వెలుపల కూడా ఏమి లేదు. ఏమి లేదంటే ఏమున్నది అంటే పేపర్ ఉంది. బబుల్ ర్యాప్లో ఏముందరా? పేపరే ఉంది. ఇక్కడ ఏమున్నాయిరా? సచిత్తులే ఉన్నాయి. మరి నేను ఎందుకండి నామరూపాలు నాది అని నేను ఇంత అంటుంటే మీరు ఏం లేదు, సచిత్తులే ఉన్నాయి, బబుల్ ర్యాపు పాప అయింది ఇట్లా చెప్తారు. ఆ పాప అవడం ఏమిటంటే బబుల్ ర్యాప్కు సున్నలాగా అయింది. మనకి ఎప్పుడైనా స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వస్తే
మన బాడీలో నుంచి పాప్ అవుతుంది చూడండి. పాప్కార్న్ తింటుంటారు కదా మీరు, ఎక్కడ? సినిమా హాల్లో. ఎంత పాప్కార్న్ డబ్బాలు, ఇన్ని జొన్నలు, అవి ఇన్ని జొన్నలు, ఇంత డబ్బా అయింది. వాటికి అవే చూడండి. అక్కడ పోయి మీ దృష్టి జ్ఞానమయం అయితే ప్రతి దాంట్లో పరమాత్మ మీకు ఇట్లా కనపడతాడు. అమ్మా మీరు చెప్పారు కదా, అది మాకు కనపడింది. నేను చెప్పింది కనపడకూడదు. నేను అక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ కూర్చోండి అని చెప్తేట, ఒక అమ్మాయి సినిమా హాల్కి వెళ్ళానండి, 2 కుర్చీలు ఉన్నాయి, ఓ కుర్చీలో మనిషి ఉన్నాడు, ఓ కుర్చీ ఖాళీ ఉంది. ఆ ఖాళీని నేను కనుక్కున్నాను కదా, అది కదా పరమాత్మని కనుక్కోవడం. పరమాత్మని కనుక్కోవడం అదే నేను అది చెప్పానా? నేను చెప్పినవి చెప్పవాకండి, నేర్చుకోండి కదా, సరిగ్గా అర్థం చేసుకోండిరా. ఏమ్మా, ఆయనలోని శక్తి మాత్రమే ఉందిట. ఆ శక్తి ఏమవుతుందంటే అవ్యక్తం అవుతుంది, మళ్ళీ వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎట్లా అవుతుందండి అంటే, సముద్రం ఉంది, సముద్రంలో అలలు వస్తాయి. సముద్రంలో అలలు వస్తాయి. ఆ అలలు ఏం చేస్తూ ఉన్నాయంటే సముద్రం కంటే అంత ఎత్తుగా లేస్తాయి. లేచి సముద్రం మీదే నడుస్తాయి. సముద్రం నడవదు, అలలు సముద్రం మీదే నడిచి ఎక్కడికి పోతుంది? ఒడ్డు దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సముద్రం నడిచిందందామా, అల నడిచిందందామా? సముద్రం అలా ఒకటేనా, 2 3? ఒకటే అయినప్పుడు పరమాత్మ నువ్వు ఒకటి కాకుండా ఎట్లా ఉన్నావు? నువ్వు పుట్టావు, వాడు పుట్టలేదు. ఎక్కడ పుడతాడు అని మళ్ళీ అది అర్థం చేసుకోండి. సముద్రంలో అలలు ఎక్కడొస్తాయి? ఒడ్డులో వస్తాయి కదా, సముద్ర తీరంలో కదా అల వచ్చేది. అంటే తీరం అంటే అక్కడ ఏమైంది? సముద్రం డెప్త్ తక్కువైంది. ఎక్కడ లోతు తక్కువ ఉంటుందో అక్కడ అక్కడ ప్రెషర్ వచ్చి అక్కడ అల వస్తుంది. సముద్రం మధ్యలో అల రావటంలే. మరి మీకెవరు చెప్పారండి ఈ సంగతి అంటే? భగవద్గీతే చెప్పిందండి. ఏం చెప్పిందండి? ఏకాంశేన స్థితో జగత్, ఒక్క అంశలో మాత్రమే ఈ జగత్తంతా ఉన్నది అన్నది. మిగిలిన అంశలో ఇది లేదుట. అంటే లేదంటే అక్కడ పుట్టలేదా, చేత కాదా? అక్కడ నిస్తరంగమైన మహాసముద్రమే ఉంటుంది. సముద్రంలో తరంగం ఎట్లా పుట్టిందో, సముద్రం డెప్త్ ఎక్కడ తక్కువైతే అక్కడ పుడుతోంది, అక్కడ ప్రపంచం ఏర్పడుతోంది. మళ్ళీ ప్రపంచం ఏమవుతోంది? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతోంది. తరంగం వచ్చిన తర్వాత అది బుద్భుతంగా ఫేనంగా అదే మారుతోంది. ఆ నురుగు ఆ ప్రెషర్కి అదేమవుతోంది? అదే అలగా ఉంది, అదే తరంగం, అదే బుద్భుతం బుడగ, అదే ఫేన నురుగు. నురుగు ఎక్కడి నుంచో కొత్తగా రాలేదు, నురుగు నీళ్లల్లోనే ఉంది. ఆ తరంగం బుద్భుతం ఫేనం ఎలాంటిదో మనం జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్జాలు అలాంటివి. అర్థమైందా? సరే. సత్తు దృశ్యమైతే చిత్తు ద్రష్ట. అమ్మో ఇంకా చాలా ఉంది, రేపు చెప్పుకుందామా? సత్తు ఏమ్మా కాదు, ఇంకా ఇక్కడెక్కడో దాగి ఉండే శక్తి స్థితి, వ్యక్తమైతే వ్యక్తి. చూసారా ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచం అంతా ఏమిటో అలా పర్మనెంట్గా ఉండదు, అలా వెళ్ళిపోతుంది. అలా కొన్ని క్షణాలే ఉంటుందేమో, క్షణాలు కాదులే, మినిట్స్ ఉంటుంది అనుకుంటా. మనం 100 ఏళ్ళు ఉంటాం. అర్థమైందా? మన అలా 100 ఏళ్ళు ఏమో, 30 ఏళ్ళకి కూడా చావచ్చు కదా. ఎన్నేళ్ళైనా దానికి ఒక పీరియడ్ ఉంటుంది. అట్లాంటిది తరంగ బుద్భుత ఫేనాలు ఎట్లాంటిదో, అందుకే జీవనం ఉద్భుత ప్రాయము అంటాడు. బుడగ ఎంత తొందరగా ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలియదు. మా గురుదేవులు మాకు ఎట్లా చూపించారంటే, అందరూ సముద్రాన్ని చూసి ఉండరు కదా, అందుకని ఒక బకెట్ తెప్పించి ఆ బకెట్లో ఇంత సర్ఫ్ పడేసి గురువుగారు చిలక కొట్టారు ఇట్లా చేయి పెట్టి. అమ్మ దీని నిండా నీళ్లు కనిపించకుండా ఏమొచ్చినాయి? బుడగలు వచ్చినాయి.
ఏ బుడగ ఎప్పుడు చితికిపోతుందో, ఏది పెద్దదో ఏది చిన్నదో ఎలా ఉందో మనలో కూడా మనమందరం అలా. మనమందరం అంటే మనుషులమే కాదు, అందులో చిన్న చిన్న బుడగలు ఉన్నాయి, పెద్ద పెద్ద బుడగ, ఇంత లావు బుడగ కూడా వచ్చింది. అది మనం చూస్తుండగానే టప్ అని పగిలిపోయింది. బుడగ నథింగ్ బట్ వాటర్. బుడగ ఏమిటి అంటే నీళ్ళే. అట్లా ఇదంతా సచ్చిత్తులే. అర్థమైందా? ఆ నీరు ఏం చేసిందంటే ఆ సర్ఫ్ వేసి చిలకొట్టడం వల్ల ఆ సర్ఫ్లో ఉన్నటువంటి శక్తి, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమై బకెట్ నిండా బుడగలు వచ్చినాయి. అడుగునున్న నీళ్లు కనపడియటల్లా కదా. పాల మీద మీగడ ఎలా వచ్చింది? పాలను కనపడనీయకుండా వచ్చింది. మీగడ ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి. నీళ్ల మీద పాచ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లలో నుంచే వచ్చింది. నీళ్లు కనపడుతున్నాయా? కనపడలే. మరి ఏం చేస్తున్నాం? పాచిని అవతలికి నెట్టి నీళ్ళని పట్టుకొచ్చుకుంటున్నాం. పల్లెల్లో అట్లాగే పట్టుకొస్తారు. తర్వాత మళ్ళీ పాచి నిండుతుంది, మళ్ళీ పాచిని వెనక్కి నెట్టి మీగడ పక్కకి దోసి పాలు పోసుకొని మనం తాగేస్తున్నాం. మళ్ళీ ఆ మీగడ పాలల్లో నుంచే వచ్చింది. అవునా కదా? ఆ మీగడను పెరుగు చేసి, వెన్న చేసి, చిలికి ముద్ద చేసేస్తే అది మజ్జిగలో ఇంకా కలవమన్నా కలవదు. నువ్వు కూడా పరమాత్మను అట్లా నీలో నుంచి వచ్చిన దాని సారమే కదా, పాలల్లో ఉన్న సారమే కదా వెన్న. అట్లా చేసుకుంటే ఈ సంసారంలోనే ఉన్నా నువ్వు అందులో మునగవు. వాడు జీవన్ముక్తుడు. వాడికి సేమ్ కష్టాలు వస్తాయి, అయినా సంసారం వాడిని ఏం చేయలేదు. అర్థమైందా ఏమ్మా? అమ్మ ఇక్కడి నుంచి వేరే కాన్సెప్ట్ చెప్పాలి. టైం అయితే అయిపోయింది, రేపు చెప్పుకుందాం. ఏమ్మా? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే, అది చెప్పాలి రేపు. అది మళ్ళీ మొదలు పెడితే ఇంకో అరగంట పడుతుంది. రేపు చెప్పు. రేపు ఉంది కదా మనకు. రేపు ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహం